ఈ వారం బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. అందులో ఈ శనివారం రోజు గౌరవ్ ఎలిమినేట్ అయిపోతున్నాడు. నెక్స్ట్ రేపు నిఖిల్ ఎలిమినేట్ అవుతాడు. మొత్తానికి ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఈ వారం ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది. అయితే ఇక్కడ పాపం ఆహ్, సంజన గారు ఫ్యామిలీ వీక్ పొందడం లేదు. కారణం ఏంటంటే ఒక నాగార్జున గారు ఒకటి పెట్టారు టాస్క్ ఏంటంటే ఎవరు మీ ఆటను ముంచేస్తున్నారు అని ఒక షిప్స్ ఇచ్చేసి ఒక మన టబ్‌లో ట్యాంక్‌లో వాటర్ ట్యాంక్‌లో కొంచెం ఎవరు అయితే మీ ఆటను ముంచేస్తున్నారు, ఎవరు తేల్చేస్తున్నారు అవి చెప్పండి అని చెప్తే చాలా వరకి సంజన గారికి ఓట్లేశారు. పాపం దానివల్ల ఆమెకి ఆ బిగ్ బాంబ్‌లో వచ్చేసి ఫ్యామిలీ వీక్ లేదు అనొచ్చింది. దానికి సంజన గారు చాలా అంటే చాలా ఏడ్చారు. చాలా ఫీల్ అయ్యారు. నేనిక్కడ ఉండను. ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను పంపించేసేయండి నాగార్జున గారు. నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి చాలా ఏడ్చారు. మరి దానికి గారు కూడా ఇది నా డెసిషన్ కాదు అని చెప్పారు. మరి ఏం జరగబోతుందో మరి ఫ్యామిలీ వీక్ అయితే లేదని చెప్పారు. మరి తర్వాత ఏమన్నా ఇస్తారా? ఏమన్నా మళ్ళీ దానికేమైనా గేమ్ లాంటివి పెట్టడమో, లేకపోతే ఏమన్నా సాక్రిఫైస్‌లు వేరే వాళ్ళని చేపిచ్చి తననివ్వడం లాంటివి చేస్తారేమో! మనం ఒకసారి చూస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్ చూస్తే మనకు తెలుస్తుంది. అంటే నాగార్జున గారు ఈసారి బాగానే క్లాస్ తీసుకున్నారు ఒక్కొక్కళ్ళకి. బానే క్లాస్ పీకాడు. లైక్ రీతుని బిగ్ బాస్ ఇంకెప్పుడు రీతుని దయచేసి సంచాలకుగా పెట్టొద్దు అని గూడా చెప్పాడన్నమాట. దాన్ని బట్టి రీతు ఎంత వర్స్ట్‌గా సంచాలకుగా చేసింది అని చెప్పాడో అర్థమవుతుంది. సంజన విషయంలో గూడా వాళ్ళిద్దరి గొడవ గురించి గూడా అక్కడ జరిగిన సంచాలక్ నిర్ణయం గురించి గూడా తను మాట్లాడడం జరిగింది. అలాగే తనూజకి, పవన్‌కి మధ్యలో జరిగిన విషయాన్ని అంటే మాట్లాడాడు. తనూజకు కూడా ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంది. అబ్బాయి, అమ్మాయి అనేది ఏం లేదని చెప్పి తనుజ గారిని కూడా క్లాస్ పీకినట్టు మనకి ఈ ప్రోమోలో తెలిసింది. ఇంకో ముఖ్యమైన విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా! లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.